కిషోర్ చెప్పరా, ఎప్పుడు వస్తున్నారా? మీరెవరు లేక లైఫ్ చాలా బోర్ కొడుతున్నారు ఇక్కడ. ఇంటికి వస్తున్నారా? శుద్ధి బిచ్చి కూడా వస్తున్నారు కదా. ఓకేరా, కలుద్దాం ఖచ్చితంగా 9 o'clock మన స్పాట్కి వచ్చేయండి, అక్కడ కలుద్దాం మరి. సరేరా మరి, ఓకే మరి ఉంటా. తమ్ముడు అన్నయ్య, ఖాళీగా ఉండే కంటే ఏదైనా జాబ్లో ట్రై చేయొచ్చు కదరా. అన్నయ్య చెప్తాముడు. ఈ నుంచి జాబ్లో ట్రై చేస్తానన్నయ్య, ఖచ్చితంగా ట్రై చేస్తాను అన్నయ్య. ఓకే తమ్ముడు, ఖర్చులకు మనీ ఉంచు. థ్యాంక్స్ అన్నయ్య. ఓకే, నేను ఆఫీస్కి వస్తాను. అరే అయితే టైం అవుతుంది, మా ఇంట్లో ఇంకా రావట్లేదండిరా. ఒకసారి ఫోన్ చేస్తాడు. సారీ మామ, ఐ హావ్ నో బ్యాలెన్స్. నీ దగ్గర ఎప్పుడు ఫోన్ బ్యాలెన్స్ ఉందిలే. హలో, ఇక్కడ ఉన్నారా? ఇక్కడ మీకోసం మేమంతా వెయిటింగ్, తొందరగా రా. ఓకే బాయ్. ఏంటంటారా, వస్తున్నారంట? నీవేరా? బాగున్నావా? బాగున్నారా? చాలా తొందరగా వచ్చినావుగా. హాయ్ హాయ్ రా. ఇంకొంచెం ఆగి రావాల్సింది కదా. చెప్పరా, ఎంత విశేషాలు ఇంకా? విశేషాలు ఏమన్నాయి కానీ చెల్లి ఎలా ఉంది? పెళ్ళి ఎప్పుడు? ఎందుకు వెళ్ళి ఉద్యోగం లేదు, జాబ్ లేదు, ఏం లేదు, ఎట్లిస్తారా పిల్లల్ని? ఏం ట్రై చేయక నీకు జాబ్ ఎలా వస్తుంది అనుకుంటున్నారా? నేను చూపిస్తానేమో, నేను వద్దట్లే. ఎలా రా మరి? నిజమేరా, అన్నయ్య కూడా చాలా కష్టపడుతున్నాడు, చాలా కష్టపడుతున్నారు. ఎంత కూడా చేయాలి. సరే ట్రై చేద్దాం కానీ. హలో బాలు. అరే మహేష్, చెప్పరా. ఖమ్మం మహేంద్ర ఆటోమొబైల్స్ లో జాబ్స్ ఉన్నాయంట. ఇప్పుడు నేను నీకు మెయిల్ చేస్తాను, సరేరా. ఇక్కడ చూసుకో. ఇప్పుడు నాకు బిజీ. ఓకేరా, ఓకే ఓకే, థ్యాంక్ యూ రా. ఏమైందిరా, ఎవరు ఫోన్ చేసింది? ఎందుకు బాలురా, జాబ్ ఏదో ఉందంటున్నాడు. ఏ కంపెనీలో? మహేంద్ర ఆటోమొబైల్స్ కంపెనీ, ఖమ్మం బ్రాంచ్ అంట. సరే నువ్వు చదివి కమ్మా కదా, నేను తీసుకెళ్ళచ్చు కదా. నమ్మవేరా? సరే నేను చూసుకుంటారా. ఓకే సరేరా, థ్యాంక్ యూ. రేపు వెళ్దామా? సరే మార్నింగ్ వెళ్దాం. ఓకేరా మరి. హలో వెంకట్, నేనేరా. ఎక్కడున్నారా? రేపు మార్నింగ్ ఖమ్మంలో ఇంటర్వ్యూ ఉంది, వెళ్తున్నా. నువ్వు కూడా వస్తావా? సరే సరే, నేను ఇద్దరం వెళ్తున్నాం. సరే ముగ్గురం రేపు వెళ్దాంలే మరి. ఓకే మరి, ఉంటారా మరి, బాయ్. హాయ్రా. హాయ్రా, ఎవరిద్దరు? మై ఫ్రెండ్ రా, వెంకట్. వెళ్దామా? సరేరా పోనీ. ఎక్కడికి తమ్ముడు? ఏం లేదన్నయ్య, నీకు ఈవినింగ్ సర్ప్రైజ్ ఇస్తామన్నయ్య. సరే జాగ్రత్త. సరే అన్నయ్య, నా రెస్పాన్సిబిలిటీ అన్నయ్య, నేను చూసుకుంటానన్నయ్య. ఓకే బాయ్ అన్నయ్య. ఓకే, బాయ్ రా. బా అన్నయ్య. బాయ్ రా. అరే వెంకీ, సిగరెట్ అయిపోరా. సరే మామ. ఇది ఎప్పుడు ఇచ్చు? ఇది మధ్యలో పట్టేంది లేరా, లైట్ తీసుకో. ఏమోరా, నాకు నచ్చట్లేదు. లైట్ లేరా? నాకు నచ్చలేదురా. ఏ లైట్ రా. రమేష్, లక్కీగా మన ప్రాణం దొరికినాయి మామ. అరే ఏంట్రా, కిషోర్ గారు అట్లా చదువుకున్నాడు, ఏమైంది అడిగి? వాడు అంతేలేరా, లైట్ తీసుకో. అరే ఏంట్రా ఇంత డిప్రెస్ ఉంటావు, లైట్ తీసుకోరు, ఇవన్నీ కామన్ రా. ఏమోరా, నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదురా.
ఇలా మారుతావని నేను ఎప్పుడు అనుకోలేదురా. లైట్ రా. ఓకే ఏ లైట్ రా. ఊరుకోరా. ఏంట్రా ఇంకా డిప్రెషన్ లోనే ఉన్నావారా? లైట్ రా ఇవన్నీ, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు రా? ఊరుకోరా, వదిలేరా నన్ను. రే ఏంట్రా రే? ఇదేనారా మహేంద్ర కంపెనీ అంటే? అవునరా మామ. వచ్చేసావురా. వచ్చాం కానీ ఇదేంట్రా ఇంత పెద్దగా ఉంది? వస్తుందంటావా నాకు జాబ్? జాబ్ ఎందుకు రాదురా, మందే జాబ్ చూడు. ఏమోరా. నువ్వు ఫికర్ చేయ మాకు. ఏమోరా టెన్షన్ ఉంది. నువ్వు టెన్షన్ పడి మాకు రా. ఏం కాదు, నువ్వు కంగారు పడి మాకు. ఆన్సర్స్ మంచిగా చెప్పు, జాగ్రత్తగా వెళ్ళిరా. ఓకేరా. ఆల్ ద బెస్ట్ మామ. ఓకేరా. ఓకే థ్యాంక్ యూ రా. ఓకేరా ఐ గాట్ ఇట్ రా, జాబ్ వచ్చేసిందిరా. కంగ్రాట్స్ మామ, కంగ్రాట్స్. థ్యాంక్ యూ రా. కంగారు రా, Thank you చెప్పా రా. కదా జాబ్ మనకే Thank you రా. వస్తుందని. నా కూలింగ్ తాదా. ఏంట్రా మహేష్ గారు చాలా హ్యాపీ అనుకుంటా. అరే ఫోన్ వస్తుంది, ఇప్పుడు వస్తా. చెప్పరా ఇంకేంట్రా? ఎరా కూల్ డ్రింక్స్ సరిపెట్టేస్తావారా? మరి ఇంకేంట్రా? మన పార్టీ ఎదురా. కష్టం రా బాబు. ఎందుకురా? ఇప్పటికే కిషోర్ గారు స్మోకింగ్ విషయంలోనే చాలా ఫీల్ అవుతున్నాడు. ఇంకా డ్రింకింగ్ అంటే అసలు ఒప్పుకోడు. వద్దురా. లైట్ తీసుకోరా, లైట్ తీసుకో. ఏం కాదు, మన ఇద్దరం చేసుకుందాం. అరే లైట్ తీసుకోరా. ప్లీజ్ వద్దురా, ఫోర్స్ చేయకు. నువ్వు నేను ఫ్రెండ్స్ మనం చేసుకుందాం. వాడికి ఏదో చెప్పి పంపిద్దాం. సరేరా, సరే ఏదో ఒకటి చెప్పి పంపిస్తాలేరా నేను. ఓకేనా? ఓకే. అరే అమ్మ ఫోన్ చేసింది, అర్జెంటుగా రమ్మంటుందిరా. అరే నేను వెంకట కలిసి వస్తాం, నువ్వు వెళ్ళిపోరా. అవునా, సరేరా. నువ్వు రావు కదా? సరేరా, నేను వెళ్తానే. జాగ్రత్తగా రానురా. బాయ్ రా. ఓకే బాయ్ రా. ఓకేనా? ఓకే. అండి అవునండి. మేము మీ ఫ్రెండ్స్కి యాక్సిడెంట్ అయిందండి ఇక్కడ. ఎక్కడ? లేదు, మన ఊరికి 4 కిలోమీటర్స్ దూరంలో యాక్సిడెంట్ అయిందండి. ఇక్కడ 10 చనిపోయారు, ఇక్కడ 2 స్పాట్ డెడ్. నిజం చెప్పండి, వాళ్ళేనా? వాళ్ళే అండి. వాళ్ళ ఫోన్లో మీ నెంబర్ ఉందండి, అందుకే నా సెల్ నుంచి ఫోన్ చేస్తున్నానండి మీకు. ఎక్కడ ఉన్నారండి ప్రస్తుతానికి? ఇప్పుడు ఏమంటే వల్లారెడ్డి వచ్చిందండి, ఫోన్ చేసాము, మార్చి తీసుకెళ్లారండి. స్నేహం మధురమైనది, జీవితం అందమైనది, కానీ ప్రాణం విలువైనది. ఫ్రెండ్స్, ఓ విషయం గుర్తుపెట్టుకోండి, స్నేహితుల మధ్య దాపరికాలు ఉంచకండి. ఎందుకంటే మీరు దాచిన ఆ నిజం తెలుసుకున్న నాడు మీ స్నేహితుల మనసు ఎంతగానో బాధపడుతుంది. మీరు ఒక మంచి ఫ్రెండ్కి ఫ్రెండ్ అవడం వల్ల మీకు మేలు జరగవచ్చు లేదా జరగకపోవచ్చు, కానీ ఒక చెడు వ్యసనంతో స్నేహం ఖచ్చితంగా మీ ప్రాణాలు తీస్తుంది. మహేష్ ఒక క్షణంలో తన ప్రాణాలు కోల్పోయాడు, కానీ తన స్నేహితులు, ప్రేమించిన సంజన, ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునే అన్నయ్య జీవితాంతం బాధపడుతూనే ఉంటారు. సో ఫ్రెండ్స్, దయచేసి చెడు వ్యసనానికి బానిస కావద్దు, ఎందుకంటే మీకోసం ఎదురు చూసే వారుంటారు. ఓ చెప్పలేదు కదూ, ఇది ఒక యథార్థ సంఘటన ఆధారంగా చేయబడిన చిత్రం. ఈ చిత్రాన్ని మా స్నేహితుడు స్వర్గీయ మహేష్కి అంకితం చేస్తూ, మా ఈ చిన్ని ప్రయత్నం కనీసం ఒక్కరిలోనైనా మార్పు తెస్తుందని ఆశిస్తూ, కన్నీటితో ఇక సెలవు.